గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇది చాలా ఈజీ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ సేమ్స్ ఉంటాయి. అందులో ఒకటి చెప్పబోతున్నది ఏమిటంటే సొల్యూషన్. క్వశ్చన్ ఏమిటంటే షో దట్ ద పాయింట్స్ ద ఆర్గన్ plane numbers represented by the complex numbers -2 plus 7 iota, -3 by 2 plus 1 by 2 iota, 4 minus 3 by 7 by 2 plus 1 plus iota are the indices of the numbers. So let the points A, B, C, D representing the given complex number. ఏమేమి ఇచ్చిండు? -2 plus 7i, -3 by 2 plus 1 by 2 iota, 4 minus 3 iota, 7 by 2, 1 plus iota. Then A of దీని పాయింట్స్ ఎట్లా రాసుకోవచ్చు మనము? -2, 7 రాసుకోవచ్చు కదా. B దీన్ని -3 by 2, 1 by 2, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? సిని 4, -3, అలాగే దీన్ని 7 by 2, 7 by 2. అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ర్యాంబస్ని వర్టిసెస్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని ఈ కాంప్లెక్స్ నెంబర్తోనే అడిగిండు. ర్యాంబస్ ఎట్లుంటుంది మనకు ఎగ్జాంపుల్గా ఎట్లుంటుంది కదా ర్యాంబస్. సో దిస్ ఈస్ ర్యాంబస్ ABCD. AB equals to BC, BC equals to CD, CD equals to AD. సో AC is not equal to BD. ఇది మనం ప్రూవ్ చేయాలి, అదే అడిగిండు. సో చేద్దాం. ఫస్ట్ AB చూద్దాం. AB అంటే మనకి డిస్టెంట్ ఫార్ములా రావాలి. డిస్టెంట్ ఫార్ములా ఏంది? డిస్టెంట్ ఫార్ములా √x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది డిస్టెంట్ ఫార్ములా కదా మనకు. డిస్టెంట్ ఫార్ములా x2 minus x1 whole square, ఇది x1 whole square, y2 minus y1 x1 సారీ. సో AB అంటే పాయింట్స్ x2, ఇది x1 y1, ఇది x2 y2. సో x2 ఏంది? -3 by 2 ప్లస్ x1 ఏంది? -2. సో ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ 1 by 2 minus 7 హోల్ స్క్వేర్ హోల్ రూట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్, దీన్ని సింప్లిఫై చేయాలి, -3 plus 4 by 2 whole square plus 1 minus 14 by 2 whole square root over 1 by 4 plus 169 by 4. సో మనకి ఏబి ఆన్సర్ ఏమవుతుంది? రూట్ ఓవర్ 170 by 4 అవుతుంది. ఇప్పుడు 4కి రూట్ అనేది 2 కదా. సో 170 by 2 మనకు ఏబి
ఏబి 170/2 వచ్చింది. నెక్స్ట్ బీసీ కనుక్కోవాలి. బీసీ ఏంది? √/(x2 - x1) అంటే -3. బీసీ అంటే ఇది బి, ఇది సి కదా. ఇప్పుడు ఇది x1 y1 అనేది x2 y2 అవుతుంది. సో రాస్తున్నా చూడండి. -3 - 1/y2 x1 x2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 + 3/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేయండి. √/(-x - 1/2) హోల్ స్క్వేర్ ప్లస్ 8 + 3/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హోల్ రూట్ 49/4 121/2. సో 2 అది 4, 2 స్క్వేర్ ఎంత 4 కదా. హోల్ రూట్ 170/4 √4కి స్క్వేర్ మీద 2 అవుతుంది కదా. సో 170/2. ఏబి సేమ్ వచ్చింది, బీసీ కూడా సేమ్ వచ్చింది. నెక్స్ట్ సిడి. నెక్స్ట్ సిడి కనుక్కోవాలి. సిడి అంటే ఏంది? చేంజ్ అవుతుంది. x1 y1 x2 y2 చేంజ్ అవుతుంది కదా. సో √7/2 + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 - 4 హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేయాలి దీన్ని. √7 + 6/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 8/2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయాలి. ఇంకా √169 అంటే 13 స్క్వేర్ ఎంత? 169. సో 169/4 ప్లస్ 1/4. సో √170/4 డైరెక్ట్ √170/2. ఇప్పుడు ఏబి వచ్చింది, బీసీ వచ్చింది, సిడి వచ్చింది. నెక్స్ట్ ఏడి చేయాలి. ఏడి ఏంది? √7/2 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 ప్లస్ 2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయాలి. √7 - 14/2 హోల్ స్క్వేర్ ప్లస్ √7 + 4/2 హోల్ స్క్వేర్. సో 49/4 ప్లస్ 121/4 సింప్లిఫై చేయాలి. ఈక్వల్ టు 49 + 121 170. సో √170 ఇది √2. ఇప్పుడు ఆపోజిట్ చేయాలి మనం. ఇప్పుడు ఏసీ. నెక్స్ట్ ఇది కూడా సేమ్ వస్తే రాంబసా కాదని, ఈ పాయింట్స్ రాంబసా కాదని తెలుస్తుంది మనకు. నెక్స్ట్ ఏసీ చేద్దాం. ఏసీ పాయింట్స్ ఏంది? √-3 x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 + 2 - 3 4 + 2 హోల్ స్క్వేర్. ఏసీ అంటే ఏంది? పాయింట్స్ ఏంది తెలుసు కదా మనకు. ఇప్పుడు ఏ అంటే -2, 7. సి అంటే 4, -2. ఇది x1. ఇప్పుడు ఏమవుతుంది? x1 y1 అవుతుంది. ఇది x2 y2 అవుతుంది.
So root over minus 3 minus 100 10 square 100. So 100 plus 4 plus 2 6 square 36. ఇది రూట్ 136. మ్యాచ్ కాలేదు చూడండి, ఆపోజిట్ రెండు సైడ్స్ సేమ్ లేదు కాబట్టి ఇది కాలేదు. నెక్స్ట్ మనకు కనుక్కోవాల్సింది బీడీ. ఇప్పుడు ఆపోజిట్ కదా, దీనికి ఆపోజిట్ కదా, ఏసీకి బీడీకి ఆపోజిట్ కదా. సో బీడీ కనుక్కోవాలి. రూట్ ఓవర్ 7/2 plus 1/2 whole square plus 7/2 plus 3/2 whole square. ఇప్పుడు సింప్లిఫై చేయాలి దీనికి. రూట్ ఓవర్ 7 plus 1 8. సో 7 plus 1 8 8/2 whole square plus 7 plus 3 10/2 whole square. Next root over 8 square 64/2 square 4 plus 10 square 100/2 square 4. So root over 164/2. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే మనము ఇప్పుడు మనకి ఏమేమి వచ్చింది, ఏబి ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు సిడి ఈక్వల్స్ టు ఏడి. ఈ మొత్తం మనకి ఈక్వల్స్ వచ్చింది కదా. బట్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడి. సో ఇట్ ఈజ్ ఏ రాంబస్ అని చెప్పొచ్చు మనకు. అంటే ఏసీ నాట్ ఈక్వల్స్ టు బీడి వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అని చెప్పొచ్చు. Therefore the point represented by the given rhombus, given complex form vertices అంటే కాంప్లెక్స్ నెంబర్ మనకు వర్టిసెస్లో ర్యాంబసే అని మనం ప్రూవ్ చేసాం కదా. సో ఇట్ ఈస్ ఏ ర్యాంబస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.